ఇప్పుడే అందిన తాజా వార్త. శాటిలైట్ కి షార్ట్ సర్క్యూట్ ఏర్పడడం వల్ల ఒక బ్లాస్ట్ జరిగింది. దాంట్లో కొన్ని భాగాలు విరిగి నేల రాలాయి. ఈ భాగాలు ఫురిఫురి నగరంలో ఏ ఇంటిపైనైనా పడొచ్చు. ప్రజలకు మేం చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఇళ్లను వదిలి దూరంగా పారిపోవాలి. మోటు త్వరగా బయటికి వెళ్దాం పదా. ఆ యాంటీనా విరిగి మన ఇంటిపైన పాడొచ్చు. అరే గుమ్మం ఎక్కడికి వెళ్ళిపోయింది? వెనకాల ఉంది. మనం కంగారులో తలుపున డైరెక్షన్ నే మర్చిపోయాం. పతులు, నీ తల మీద ఉన్నదేమిటి? ఇట్రా, దాన్ని నేను లాగుతాను. ఆపు, నన్ను జిరాఫీలా మార్చాలనుకుంటున్నావా ఏమిటి? పద, డాక్టర్ జట్కా గారి దగ్గరికి వెళదాం. ఇప్పుడు ఆయన దీన్ని తీయగలరు. పద. పత్రులు నా సహోదరుడా, నా స్నేహితుడా, దీన్ని తీయటం అంత తేలిక కాదు. నేను రాత్రంతా ఈ మెటీరియల్ మీద స్టడీ చేస్తాను. రేపు పొద్దున వచ్చావంటే దీన్ని తీసేస్తాను. డాక్టర్ జట్కా, టీవీ స్టార్ట్ అయింది. ఆ టీవీ నీ తల మీద ఉన్న ఈ యాంటీనాతోనే స్టార్ట్ అయినట్టుంది. దీని కాంటాక్ట్ ఇప్పుడు శాటిలైట్ నుండి వస్తోంది. శాటిలైట్ నుంచి ట్రాన్స్మిషన్ అవుతోంది. పత్తులు ఇప్పుడు భూమి మీద ఉన్నాడు కనుక ఈ యాంటీనా దగ్గరలో ఉన్నవన్నీ ట్రాన్స్మిషన్ అవుతున్నాయి. ఒకవేళ పత్తులు ఆకాశంలో గనుక ఉంటే ఏ ప్రదేశంలో ఉన్న టీవీ అయినా చక్కగా పనిచేస్తుంది. పతలు రా, కూర్చో, టిఫిన్ తిని కాఫీ తాగు. ఈ రోజు ఫుట్బాల్ మ్యాచ్ అయిపోయేంత వరకు నేను నిన్న ఇక్కడి నుంచి కదలనివ్వను, అర్థం చేసుకో. వదులు. అరే, నాకు కాఫీలు టిఫిన్లు ఏమీ అక్కర్లేదు. డాక్టర్ జట్కా, నేను రేపు ఉదయాన్నే వస్తాను. లగాయతు, వాళ్ళని మీరు ఎందుకు వెళ్ళనిచ్చారు? అసలే మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంది. పతలు, దయచేసి ఆగు ప్లీజ్. పతులు ప్లీజ్ లోపలికి రా. నువ్వు లోపల ఉన్నంత వరకు టీవీ బాగానే వచ్చింది. నేను మ్యాచ్ అంతా చూసేసిన తర్వాత నువ్వు నీ ఇంటికి వెళ్ళిపోదు గాని, ఓకే? అయ్యమ్మా, ఇదేమిటి విచిత్రం! మొత్తం కంట్రీలో ఎక్కడ టీవీ రావడం లేదు, కానీ పతులో ఉంటే టీవీ ఎలా ఆన్ చేయగలుగుతాం? ఎలా 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 చెప్పండి. పతులు తల మీద శాటిలైట్ నుంచి ఊడిపడిన యాంటీనా చిప్ ఉంది. అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ టీవీలు పని చేస్తాయి. అయితే పత్తులు మా ఇంటికి వస్తాడు. నా బాక్సింగ్ మ్యాచ్ టెలికాస్ట్ అవుతుంది. కాదు కాదు, పతులు నాతోనే వస్తాడు. హ్యాండ్స్ అప్ ఆల్ ఆఫ్ యూ. పతులు నాతోనే వస్తాడు. నేరస్తుల్ని ఎలా పట్టుకోవడం అనే ఒక షో వస్తోంది. ఆ షో ఇప్పుడు నేను చూడాలి. మీరు తనని ఎలా తీసుకువెళ్తారో నేను చూస్తాను సింగం గారు. అరే, నా స్నేహితుడిని వదిలిపెట్టండి. అతను ఎవరితోనూ రాడు. అయితే ఈ దెబ్బ రుచుడు. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు. ఆగండి, ఎక్కడికి వెళ్ళా ఇవి తప్పడం లేదు. నన్ను కిందకు దించు. నువ్వు నోరు పూసిన బుద్ధ మీద ఉండు, లేదంటే నా పంచి బావుతో నిన్నే టీవీగా మార్చేస్తాను. చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చింగం గారు, ఇది కిడ్నాప్ అండి. మీకు కూడా తప్పకుండా శిక్ష పడుతుంది. వాళ్ళు కిడ్నాప్ రిపోర్ట్ ఇవ్వడానికి చివరికి నా స్టేషన్ కే కదా రావాలి. నేను ఆ రిపోర్ట్ రాసుకోను కదా. ఇప్పుడు నువ్వు వెంటనే మా ఇంటికి వస్తున్నావు. తక్షణం మా టీవీ ఆన్ చేస్తున్నావు. ఆగు, మర్యాదగా చెప్తున్నాను, ఆగు ప్లీజ్. 1 గంట సేపు మా ఇంటికి వచ్చి వెళ్ళు. నేను ఆ షో ఖచ్చితంగా చూడాలి. అయ్యమ్మా, నేను ఇంటిలో నీకు ఇడ్లీ పెడతాను, దోశ కూడా పెడతాను. ఆగు. అరే, నాకేమీ తినాలని లేదు. బాయ్ బాయ్ చింగం గారు.
డాక్టర్ జట్కా మీరు రివర్స్ గేర్ ఎందుకు వేశారు? ఫ్రంట్ గేర్ వేయండి. ఓయ్ మోటోపతులు సడన్ గా వచ్చి కారు వెనకాల పడుతున్నారు, అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు కారు వేగాన్ని పుంజుకోలేకపోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఓయ్ రా రా, ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుని వెళ్తావు? ఇప్పుడు బాక్సర్ చేతులోంచి తప్పించుకున్నావు, కానీ తప్పించుకుని ఎక్కడికి పారిపోతావు? నా చేతులోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నేను ఇప్పుడు yes! చూడండి డాక్టర్ జట్కా ఎలా గోల్ వేశాడు. టీవీ చూడండి, ఇది ప్రపంచంలోకెల్లా ది బెస్ట్ గోల్. ఓయ్ గోల్ సంగతి దేవుడు అరుగు గెస్టింటే ముందు కారులోంచి కిందికి దూకేయ్. అమ్మో అమ్మో ఏంటి ఇది నిజమా? అవును బాస్, ఇది నిజం. పతులు తల మీద ఉన్న యాంటీనా ఎలాంటిదంటే తను ఎక్కడికి వెళ్తే అక్కడ టీవీ ఆన్ అయిపోతుంది. ఓ నా దుర్మార్గమైన బుర్రలో ఒక దుష్ట ఆలోచన వచ్చింది. ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. మనం పతులు దగ్గర నుంచి ఆ యాంటీనాని దొంగలిద్దాం, ఇంటింటికి వెళ్లి మన సర్వీసుని అందిద్దాం. ఎవరైతే మనకి డబ్బులు ఇస్తారో వాళ్ళ ఇంటికి వెళ్లి మనం టీవీల్ని ఆన్ చేద్దాం. పతులు, నువ్వు శాటిలైట్ కి వెళ్ళి దేశ సేవ చెయ్యాలి. మిస్టర్ అయ్యర్ గారిని అడుగు, మేమిద్దరం ఆ శాటిలైట్ కి ఇన్ఛార్జులం. అవును పతులు, మిస్టర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పింది నిజం. మరో యాంటీనాని తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. నువ్వు శాటిలైట్ మీదకి వెళ్లి దేశంలో ఉన్న టీవీలన్నిటినీ ఆన్ చేయగలుగుతావు. ప్రపంచంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, ఎవరూ ఏది చూడలేకపోతున్నారు. పతులు, నువ్వు పైకి శాటిలైట్ దగ్గరికి వెళ్లాల్సిందే. నీ అంతట నువ్వు వెళ్ళకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొస్తా. వద్దు, నేను ఒక్కనే శాటిలైట్ దగ్గరికి వెళ్ళి నిలబడలేను, నా వల్ల కాదు. మోటు ఏదో ఒకటి చెయ్యి. చేయటానికే ఉంది, పారిపోదాం పదా. ఆగండి ఆగండి. పతులు పతులు ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. అగ్గో! పతులు మోటు, నువ్వు నన్ను కాపాడుతున్నావా లేక చంపేస్తున్నావా? పతులు, నీ తల మీద ఉన్న యాంటీనా ఊడి జాన్ తల మీదకి వచ్చింది. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. నేనిప్పుడు అందరిళ్లలోనూ టీవీలు చేస్తాను ఆన్. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాను, పర్ అవర్ కి ఛార్జ్ చేస్తాను. డాక్టర్ జట్కా, జాన్ అందరి టీవీలు ఆన్ చెయ్యాలనుకుంటున్నాడు, ప్రజాసేవ చెయ్యాలనుకుంటున్నాడు. ఓయ్ ఏమిటి ఇది నిజమో జాన్? అవును, ప్రమాణం పూర్తిగా ఇది నిజమే. జాన్ అనుకుంటున్నాడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనోరంజకమైన ప్రోగ్రాంలు చూడాలి అని. అందుకని నేను హోమ్ టు హోమ్ వెళ్లి సర్వీస్ ని అందిస్తాను. మీరు గొప్పవారు, మీలాంటి వారు ఎవ్వరూ ఉండరు. హోమ్ టు హోమ్ వెళ్లాల్సిన అవసరమే ఉండదు. నన్ను ఎక్కడికి పంపిస్తున్నారు? ఏం చేస్తున్నారు?
మిస్టర్ జాన్, మీరు దేశానికి మహా గొప్ప సేవ చేస్తున్నారు. శాటిలైట్ లో తినడానికి తాగడానికి కావలసినవన్నీ ఉన్నాయి. ఎలాగైనా ఒక నెల లోపల మేము ఇంకో యాంటీనా తయారు చేసి మిమ్మల్ని కిందకి రప్పిస్తాం. ఉంటాం. ఓవర్ అండ్ అవుట్. నో ఓవర్, నో అవుట్. నేను నెల రోజుల పాటు ఇక్కడే ఇలాగే ఉండలేను. మోటు పతులు, నేను కిందకొచ్చి మీ అంతు తేలుస్తాను. Hey, subscribe to Wow